ఇది కొంచెం రిస్క్ అన్నమాట. ఆ టికెట్స్ కోసం మీరు పెద్ద యుద్ధమే చేయాలి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సోలో సంచారి సాయి. మీకు లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఊటీ టాయ్ ట్రైన్ మీద సపరేట్గా వీడియో చేస్తానని చెప్పాను కదా. ఊటీ వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ఈ టాయ్ ట్రైన్ జర్నీ అయితే మిస్ అవ్వకండి, చాలా బాగుంటుంది. మనం ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తే మాత్రం ఈ టాయ్ ట్రైన్ జర్నీ లేకపోతే ఆ జర్నీ కంప్లీట్ అవ్వదు. ఈ ఊటీ టాయ్ ట్రైన్కి చాలా రిస్క్ అయితే ఉంది టికెట్స్ విషయంలో. అవన్నీ మీకు దానికి వచ్చేసి 2 స్టెప్స్ ఉన్నాయి. ఆ స్టెప్స్ ఏంటో నేను మీకు ఈ ఫుల్ వీడియోలో చెప్తాను, చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. నా ఊటీ కునూర్ సైడ్ సీయింగ్ కంప్లీట్ అయిన తర్వాత నేను ఊటీ రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాను. ఊటీ టాయ్ ట్రైన్ దగ్గరికి అయితే వచ్చేసాము. మిస్ అయిపోద్ది అనుకున్నాను. నేను లోకల్ సైడ్ సీయింగ్కి వెళ్ళి అక్కడే ఇరుక్కుపోయాను అనమాట. ఎలాగలా క్యాబ్ అతను నన్ను ఆటోకి పంపించేసారు అనమాట. ఇది మిస్ అయితే మళ్ళీ రేపు మార్నింగ్ వరకు ఉండాల్సి వచ్చేది. అందుకని వెయిట్ చేస్తున్న టాయ్ ట్రైన్ అయితే వచ్చేసింది. నేనైతే నా ట్రైన్ ఎక్కేసాను. నాకు ఈ ట్రైన్లో విండే సీట్ వచ్చింది అనమాట. ఐఎమ్ సో లక్కీ. మన ట్రైన్ జర్నీ అయితే స్టార్ట్ అయింది. పదండి ఈ ట్రైన్లో జర్నీ చేస్తూ ఈ ట్రైన్ విశేషాలు ఏంటో మనం కంప్లీట్గా తెలుసుకుందాం. ఊటీ ట్రిప్లో అసలు మిస్ అవ్వకూడని ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉందంటే అది ఈ ఊటీ టు కూనూర్ టాయ్ ట్రైన్ జర్నీ. ఈ రైలు నీలగిరి మౌంటైన్ రైల్వేలో భాగం. 1908లో ప్రారంభమైన ఈ చారిత్రాత్మక రైల్వేకు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ గుర్తింపు కూడా ఉంది. సుమారు గంట ప్రయాణంలో టీ తోటలు, యూకలిప్టిస్ అడవులు, కొండలు, లోయలు, మబ్బులతో కప్పుకున్న వ్యూస్ మీ కళ్ళని కట్టిపడేస్తాయి. అందుకే దీనిని భారతదేశంలోని అత్యంత అందమైన ట్రైన్ రైడ్స్ లో ఒకటిగా చెప్తారు. టికెట్ల విషయానికి వస్తే సెకండ్ క్లాస్ ఛార్జీ రూ. 35 నుంచి ప్రారంభమై ఫస్ట్ క్లాస్ టికెట్లు సుమారు 300 వరకు ఉంటాయి. సీజన్లో ఈ టికెట్లు త్వరగా అమ్ముడుపోతాయి కాబట్టి ఐఆర్సిటిసి వెబ్సైట్లో ముందుగానే లేదా రైల్ వన్ యాప్లో ఈ టికెట్స్ మీరు బుక్ చేసుకోండి. మీరు ఊటీ వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఈ ట్రైన్ అస్సలు మిస్ అవ్వకండి. 3 స్టేషన్లు దాటుకొని ఊటీ నుంచి కునూరు వరకు జరిగే ఈ ప్రయాణం మనసుకు ఎంతో ఆహ్లాదకరంగా ఉండింది. టికెట్ల విషయాల్లో మాత్రం మీరు ఈ జర్నీ ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా 1 మంత్ ముందే మీరు ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకోండి. లేదంటే ఇక్కడికి వచ్చి రాత్రి నుంచి పగల వరకు ఈ టికెట్ల కోసం ఖచ్చితంగా ఎదురైతే చూడాల్సి వచ్చింది. మీకు కనుక ఉదయం 9 గంటల ట్రైన్కి టికెట్స్ దొరికినట్టయితే మీరు ముందు రోజు నైట్ ఊటీ చేరుకోండి. నైట్ ఊటీలో స్టే చేసి పొద్దున్నే ఈ టాయ్ ట్రైన్ జర్నీ కూనూరు వరకు చేసి కూనూరు నుంచి మళ్ళీ ఊటీ వచ్చి లోకల్ సైడ్ సీయింగ్ చూసుకొని నైట్ స్టే చేయొచ్చు లేదా వెళ్ళిపోవచ్చు. లేదా మీకు సాయంత్రం 5:30 ట్రైన్కి టికెట్స్ బుక్ అయినట్టయితే ఊటీలో ఉదయం 9 గంటలకు చేరుకునేలా చూసుకోండి. 9 గంటలకు ఊటీ వచ్చి ఊటీ టు కూనూరు లేదా వేరే సైట్ సీయింగ్ ఏదన్నా ప్లాన్ చూసుకొని ఈవినింగ్ 5:30కి ఊటీ వచ్చేలా ప్లాన్ చేసుకోండి. సో ఫైనల్లీ మనం కూనూరు వచ్చేసాము. టాయ్ ట్రైన్లో మన ట్రైన్ అయితే కూనూరు వచ్చేసింది. ఊటీ నుంచి కూనూరు జర్నీ వచ్చేసి 1 అవర్ 15 మినిట్స్ పట్టింది. చాలా ఎక్స్పీరియన్స్ చేశాను ఈ జర్నీలో నేను. చాలా బాగుంది జర్నీ అయితే. మీరు మాత్రం వస్తే మాత్రం ఖచ్చితంగా ఊటీ కూనూరు ట్రిప్లో ఉంటే మాత్రం టాయ్ ట్రైన్ అయితే మిస్ అవ్వకండి. నా ఊటీ కూనూర్ జర్నీ కంప్లీట్ అయిన తర్వాత నేను మళ్ళీ ఊటీకి తిరుగు ప్రయాణం అయ్యాను అనమాట. ఊటీకి వెళ్ళడానికి మనం కూనూరు రైల్వే స్టేషన్ నుంచి బయటికి నడుచుకుంటూ వచ్చిన తర్వాత కొంచెం ముందుకు వస్తే ఎగ్జిట్ గేట్ తర్వాత
బయటికి వచ్చిన తర్వాత మనకి భారత్ పెట్రోల్ బంక్ కనపడుతుంది. ఇక్కడ నుంచి ప్రతి 10 నిమిషాలకు ఒక ఊటీ బస్సు ఉంటుంది. నేను ఇలా ఊటీ చేరుకున్నాను. ఊటీ టాయ్ ట్రైన్ కి టికెట్స్ విషయంలో 2 స్టెప్స్ ఉన్నాయని చెప్పాను కదా. అదేంటంటే నేను మీకు ఇప్పుడు 2 స్టెప్స్ గా క్లియర్ గా చెప్తాను అనమాట. స్టెప్ 1 ఏంటంటే ఐఆర్టీసీ లేదా రైల్ వన్ యాప్ లో మనం ఊటీ ట్రిప్ ప్లాన్ చేసుకుంటే ఒక 1 మంత్ ముందే మనం ఈ టికెట్స్ ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు. అయితే చాలా మంది ఏంటంటే ఎర్లీ మార్నింగ్ 9 AM కొన్న ట్రైన్ కే ఎక్కువ మంది చూస్తారన్నమాట టికెట్స్ బుక్ చేయాలని. కానీ మీకు కుదిరితే కోయంబత్తూరు నుంచి మీరు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయితే ఊటీ వచ్చేసరికి 9:30 అవుతుంది అనమాట. ఊటీ వచ్చి 9:30 అయిన తర్వాత ఊటీ కూనూరు ప్యాకేజ్ చూసుకుంటే ఈవినింగ్ 5 కల్లా ఆ ప్యాకేజ్ అయిపోతుంది. ఈవినింగ్ 5:30కి మళ్ళీ మీకు టాయ్ ట్రైన్ ఉంటుంది. మార్నింగ్ 9 AM ట్రైన్ కి టికెట్లు దొరకని వాళ్ళు కుదిరితే ఈవినింగ్ 5:30 PM కి టికెట్స్ ఉంటాయి. ఆ ట్రైన్ కూడా ట్రై చేయండి. 2 జర్నీ ఒకటే ఊటీ నుంచి కూనూరు వరకు. దాని టికెట్ కాస్ట్ వచ్చేసి 160 రూపీస్ పడుతుంది అనమాట ఆన్లైన్ లో. ఇది వచ్చేసి స్టెప్ 1. మీరు ఊటీ నుంచి మెట్టుపాలెం వెళ్ళాలంటే దాదాపు 350 వరకు ఉంటుంది టికెట్. ఆన్లైన్ కాస్ట్ అని ఇంత ఉంటుంది, ఆఫ్లైన్ కాస్ట్ అని ఇంత ఉంటుంది. అదేంటంటే 4 hours జర్నీ అనమాట, లాంగ్ జర్నీ. అలా కాకుండా జస్ట్ మీరు ఊటీ టు కూనూరు ఎక్స్పీరియన్స్ చేస్తే చాలు అనమాట, అది సరిపోతుంది. ఈ జర్నీ వచ్చేసి 1 hour ఉంటుంది. మీరు ఊటీ నుంచి కూనూరు టాయ్ ట్రైన్ లో వెళ్ళి కూనూరు నుంచి మళ్ళీ ఊటీకి లోకల్ బస్ లో 30 minutes లో వచ్చేసి అనమాట. ఆ బస్ ఛార్జ్ వచ్చేసి 25 రూపీస్ పడుతుంది అంతే. ఇక స్టెప్ 1 వచ్చేసి ఆన్లైన్ లో బుక్ కాని వాళ్ళు, అంటే అప్పటికప్పుడే మీరు ఊటీ వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటే ఇది కొంచెం రిస్క్ అనమాట. ఎలా అంటే ఉదగమండలం రైల్వే స్టేషన్ లో మనకి ఎర్లీ మార్నింగ్ 8 కి ట్రైన్ టికెట్స్ ఇస్తారనమాట. ఆ టికెట్స్ కోసం మీరు పెద్ద యుద్ధమే చేయాలి. ఆ యుద్ధం ఏంటంటే చాలా మంది ఆ ట్రైన్ టికెట్స్ కోసం ఎర్లీ మార్నింగ్ 3-4 కే వెళ్ళి క్యూ లైన్ లో ఉంటారు. కొంతమంది అయితే ఏకంగా నైట్ 1 గంటకి వచ్చి నిద్రపోతారు అనమాట. ఒక పర్సన్ కి వచ్చేసి క్యూ లైన్ లో వెయిట్ చేస్తే మార్నింగ్ 8 కి డోర్ ఓపెన్ చేసిన తర్వాత ఒక పర్సన్ కి 4 టికెట్స్ టాయ్ ట్రైన్ టికెట్స్ ఇస్తారు. అందులో 9 AM ట్రైన్ కి ఇస్తారు, ఈవినింగ్ 5 PM ట్రైన్ కి కూడా ఇస్తారు. కాబట్టి ఇదేంటంటే కొంచెం రిస్క్. మీరు 90% టాయ్ ట్రైన్ టికెట్స్ ఆన్లైన్ లో బుక్ చేసుకోవడం కోసం చూసుకోండి. ఇన్ కేస్ ఆన్లైన్ అవ్వకుండా మీరు అప్పటికప్పుడు టాయ్ ట్రైన్ కి వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా రేపొద్దున జర్నీ అయితే ఈ నైట్ 1 గంటకల్లా వెళ్ళి మీరు క్యూ లైన్ లో ఉండాల్సిందే. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడితో నా టాయ్ ట్రైన్ జర్నీ అయితే కంప్లీట్ అయింది. నేను ఊటీ టు కూనూరు టాయ్ ట్రైన్ జర్నీ చేసిన తర్వాత కూనూరు నుంచి ఊటీకి బస్ లో వచ్చాను. ఇక కూనూరు నుంచి ఊటీ వచ్చిన తర్వాత ఊటీ నుంచి నేను కోయంబత్తూరు అయితే వెళ్ళిపోయాను నా నెక్స్ట్ ట్రిప్ కోసం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో సబ్స్క్రైబ్ చేయించండి. నేను మీ సోలో సంచారి సాయి.